ఒక సందర్శకుడు భగవాన్ వద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు. నేను ఒక సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాను, దానిలో గురువు అవసరమే లేదు అని అంటారు. కానీ ఎన్నో సంవత్సరాలుగా గాఢంగా తీవ్రంగా విచారణ చేసిన తర్వాత నేను కఠినమైన ఆత్మ అన్వేషణ పథంలో ఒక మార్గదర్శి తప్పకుండా అవసరము అన్న స్థిర నిశ్చయానికి వచ్చాను. భగవాన్ గారు, మీరు అత్యున్నత స్థితిని అందుకున్నారని నేను అనుకుంటున్నాను. అందుచేత నాకు జ్ఞానం ప్రసాదించండి అని భగవాన్ గారిని వేడుకున్నారు ఆ సందర్శకుడు. అప్పుడు భగవాన్ గారు ఈ విధంగా వివరిస్తున్నారు. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు గురువు ఉండాలనే బోధిస్తాయి. గురువు అంటే మనుషులను అన్వేషించే ఆ లక్ష్యమే గాని వేరే కాదు. మనుషుల మనస్సు బహిర్ముఖమై ఉంటుంది, అంటే బయట వైపుకి ఉంటుంది. కనుక ఆత్మ ఒక మానవ రూపం ధరించి గురువుగా వచ్చి ఆ మనస్సును లోపలకు తోస్తుంది. ఒక అడవి జింకను పట్టుకోవాలంటే ఒక లేడిని చూపెట్టి జింకను వశం చేసుకున్నట్లే భగవంతుడు లేక ఆత్మ లేక గురువు మానవుడిగా ఆవిర్భవించి మానవుని అజ్ఞానాన్ని పారద్రోలుతాడు. అన్వేషకునిలో నేను దేహాన్ని అనే భావనను తొలగించటానికి భగవంతుడే ఒక దేహం ధరించి వస్తాడు.